అల్హర్వి మండల బీజేపీ కన్వీనర్ ఎం బసవరాజు గారు చిన్న వయస్సులో గుమ్మనూరు జయరాం గారిని చూసి ఆయనకు ప్రజారాజ్యం పార్టీలో టికెట్ వచ్చిన సమయంలో నెట్రవట్టి గ్రామానికి ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడు ఆయనను చూసి ప్రేరణ పొంది ఎలాగైనా రాజకీయాలలో రాణించాలనే ఉద్దేశంతో గుమ్మనూరు జయరాం గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన వెంట ఉంటూ ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్నారు. కానీ కొంతమంది రాజకీయాలు చేసి తనను గుమ్మనూరు జయరాం గారికి దూరం చేశారని బాధపడిన రోజులలో తన నాయకత్వ లక్షణాలకు బీజేపీ పార్టీ నుండి పిలుపు రావడం, అల్హర్వి మండల కన్వీనర్ గా ప్రాధాన్యతనిచ్చిన పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఎం బసవరాజు గారితో లీడర్ మీడియా ఫేస్ టు ఫేస్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఓకే, మీరు ఎలా ఉన్నారు? సూపర్. ఓకే, చెప్పండి బసవరాజ్, మీరు అల్హర్వి మండలానికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ మండల కన్వీనర్గా కొనసాగుతున్నారు. ప్రజెంట్గా మీ ప్రాపర్ ఇక్కడేనా? ప్రాపర్ మాది నెట్రవట్టి. నెట్రవట్టేనే మీది కూడా? నెట్రవట్టి. ఓకే, అల్హర్వికి ప్రజెంట్ అయితే కాదు, లేదు అల్హర్వి నెట్రవట్టి గ్రామం మాది. అల్హర్వి మండలం. అల్హర్వి మండలం, రైట్. అంటే మీ ఫాదర్స్ అంతా ఏం చేసేవాళ్ళు? వ్యవసాయం చేసేవాళ్ళు. వ్యవసాయమేనా? ఫస్ట్ నుంచి వ్యవసాయం చేసుకుంటూ వచ్చారు. మీ ఫాదర్స్ అంటే మీ ఫాదర్స్ ఎన్ని ఎకరాల భూమి ఉంటుంది మీ ఫాదర్కు? అన్నదమ్ములు మొత్తం 30 ఎకరాలు ఉంటుంది. మీకు? మా డివైడ్ అయ్యి ఎవరు వాళ్ళు తీసుకున్నాం 10 ఎకరాలు వచ్చింది. ఓకే, అంటే మీ ఫాదర్కు 10 ఎకరాలు? 10 ఎకరాలు. అంటే మీ ఫాదర్ వాళ్ళ ముగ్గురు? మా ఫాదర్ ఒక్కడేనా? అన్నదమ్ములు 5 మంది. మా ఫాదర్లో 5 మంది ఉన్నారు. అంటే వివిధ ఏరియాలో ఉన్నారు. హైదరాబాద్లో ఒక ఇద్దరు, ఓకే, అట్లా బళ్ళారిలో ఒకరు, నెట్రవట్టిలో మా నాన్న, మా పెద్ద నాన్న నెట్రవట్టిలో ఉన్నాడు. ఓకే, అట్లా మా నాన్న పెద్దనాన్న లేడు, కుటుంబం ఇక్కడే. ఓకే. అంటే ఎలా అన్నా, అంటే మీ ఫాదర్ అప్పట్లో ఏదన్నా రాజకీయంగా ఉన్నారా? ఏమన్నా రాజకీయంగా అనేది ఏం లేదు అప్పట్లో. అప్పుడుగా నలుగురు కలిసి పెద్ద మనుషులాగా పనిచేసేవాళ్ళు. అప్పటి నుంచి అందరూ అంటే రాజకీయం అనేది అప్పుడు ఆ టైంలో రాజకీయాలు లేవు. ఓన్లీ మా అమ్మ వాళ్ళ అన్న వాళ్ళు కానీ, తమ్ముని వాళ్ళు కానీ, మా పెద్దమ్మ వాళ్ళ తమ్ముడు కానీ, అమ్మ కానీ వాళ్ళే రాజకీయం సర్పంచ్లుగా ఒక 20 సంవత్సరాల నుంచి వాళ్ళే కొనసాగేవాళ్ళు. ఆ రకంగా అందరు కలిసిమెలిసిగా మామ, అల్లుడు, బంధువులు అనే విధానంలో కలిసి పనిచేసుకుంటూ పోయేవాళ్ళు. అంటే మీ మేనమామ వాళ్ళు సర్పంచ్లుగా? మా పెద్ద అమ్మ అన్న వాళ్ళు, తమ్ముడు వాళ్ళు సర్పంచ్గా ఒక 20 సంవత్సరాల నుంచి వాళ్ళే ఉన్నారు. ఓకే, ఓకే. వాళ్ళతో పాటు ఇంకా బామర్దులు, బావలు అని చెప్పేసి కలిసిమెలిసి అందరూ పనిచేస్తూ వచ్చాము. రాజకీయంగా అంటే రాజకీయంగా ఏం లే, అందరూ రాజకీయం చేసేవాళ్ళు. అప్పట్లో రాజకీయం అంటే మీకు తెలియకుండా ఏం లే. ఇప్పుడు రాజకీయాలు వేరే కానీ అప్పటి నుంచి ఏం రాజకీయాలు లేవు. అలా అందరూ ఊర్లో ప్రతి విలేజ్ వచ్చేసి మొత్తం ఒక కుటుంబంలో పనిచేసేవాళ్ళు అందరూ. ఓకే, అంటే చదువుకున్నాడా మీ ఫాదర్? ఏమన్నా? లేదు, చదువుకోవడం. ఏం పేరు మీ ఫాదర్ పేరు? చిన్న శంకరప్ప. చిన్న శంకరప్ప, మా నాన్న పేరు. ఓకే. మళ్ళీ ఎలా అంటే మీ ఫాదర్ అయితే రాజకీయంగా ఏమాత్రం లేడు, వ్యవసాయ పరంగా చేసుకునే జీవనం సాగించే ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన బసవరాజు ఈరోజు అల్హర్వి బీజేపీ మండల కన్వీనర్గా కొనసాగుతున్నారు ప్రజెంట్గా ఇక్కడ. ఎలా మీరు అంటే ఎంతవరకు చదువుకున్నారు ఇక్కడ? నాది 10th అయిపోయింది. 10th క్లాస్ వరకు చదువుకున్నారా? ఇంకా ఏం పై చదువులు ఏం చదువుకోలేదు? చదువు మీద ఇంట్రెస్ట్ రాలే, చదవాల్సిన పరిస్థితి కూడా రాలే అప్పుడు. ఓకే, చదువుకోలే 10th. ఎందుకని? అంటే అప్పుడు ఇంట్రెస్ట్ లేదు. ఓకే, చదువుకోవడం అంటే మీ ఫాదర్ వాళ్ళు ఏం చెప్పలేదా? చెప్పారు వాళ్ళు, వాళ్ళ పరంగా ఏం లేదు. వాళ్ళ పరంగా స్కూల్కి వెళ్ళని బాగా చదువుకు ఉండేది ఒక కొడుకే నేను. ఓకే, చెల్లెలు 3 చదువుకోవాలని చెప్పేసి వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేశారు. అయినప్పుడు చిన్న వయసులో మనకి చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ రాలే. ఓకే, 7th వరకు ఎక్కువ బాగా చేసాం. 10th వరకు ఇంకా ఫైనల్ 10th ముగిస్తే. ఓకే, అంటే మీ ఫ్యామిలీకి మీ ఫాదర్కి నువ్వే పెద్ద కొడుకా? నేనే పెద్ద కొడుకు. అంతా నేను 1 కొడుకు. ఓకే, కొడుకు. ఓకే, అంటే ఎలా మీరు వ్యవసాయం చేసేవాళ్ళ మరి ఏమన్నా? లేదు, వ్యవసాయం చేసేవాళ్ళు. నేను కూడా వ్యవసాయం చేసుకుంటూ ఫ్రీ టైం ఉన్నప్పుడు మాత్రం అలా రాజకీయంగా చూసేవాళ్ళం. అంటే పలానా ఏం జరిగింది. అప్పట్లో సెల్ ఉండేవి కాదు, ఏముండేది కాదు.
అలా ఎప్పుడైనా ఆలూరుకి వచ్చినప్పుడు కానీ అలా చూసుకుంటే రాజకీయంగా చూసేవాళ్ళం. కానీ ప్రజెంట్గా పర్టికులర్గా రాజకీయం చేయాలనేది అప్పుడు ఉండలే. అంటే విలేజ్ వరకు రాజకీయాలు మాత్రమే తెలుసు అప్పుడు. ఓకే, మరి ఎలా ఒకసారిగా మీరు మండల రాజకీయాల్లో ఇప్పుడు పాత్ర పోషిస్తున్నారు? మీరు మండల స్థాయిలో పాత్ర అనేది ఏం లేదు. 2009లో మన గుమ్మనూరు జయరామ్ గారు ప్రజారాజ్యం పార్టీలో పిఆర్పిలో ఉన్నాడు. ఆయన్ని చూసి ఒకసారి ఆయన 2-3 సార్లు చూసాం. చూసినప్పుడు ఆయనలో ఓ లీడర్గా ఆయన్ని చూసుకున్నాం అప్పుడు. ఓకే, నా ఏజ్ పర్సన్గా నా ఏజ్లో ఆయన ఒక లీడర్గా మాకు కనబడ్డాడు. అదేలేండి. అంటే ఆయన తాటికి వెళ్ళాలన్నప్పుడు ఆ రకంగా రాజకీయాల్లో మనం కూడా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో రాజకీయాల్లో అప్పుడప్పుడు అడుగులేసాం. అలా గ్రామ స్థాయిలో రాజకీయాల్లో ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తే ప్రతి ఒక్క విలేజ్కి రావాల్సిందే ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినాడు. ఆ క్యాండిడేట్ అలా వచ్చి పోయినప్పుడు కానీ లేదా ఏదో పర్సనల్ మీటింగ్స్ ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు కానీ చూడడం కానీ అలా జరిగి ఆయన కొంచెం ఒక లీడర్గా గుమ్మనూరు జయరామ్ అంటే ఒక లీడర్గా అనిపించింది. మీకు అనిపించింది? మాకు అనిపించింది. ఇలాంటి లీడర్ వెనక తిరిగితే బాగుంటుంది, మనం కూడా ప్రజల్లో ఏదో ఒకటి పోవచ్చు అని చెప్పేసి ఒక విధానంతో పోయినాం. అలా అంటే మీ గ్రామ స్థాయికి అంటే మీ గ్రామానికి వచ్చినప్పుడే మీరు ఆయన దగ్గర ఉండేవాళ్ళ, అంటే మీ ఊరుకు సంబంధించి రాజకీయాల్లో, లేదా అంటే ఆయన తాలూకు వైడ్గా తిరిగేటప్పుడు కూడా క్యాన్వాసింగ్ వెంట తిరిగే వాళ్ళ మీరు? నేను ఆయన తాలూకా మొత్తం తిరిగేటప్పుడు కూడా ఆల్మోస్ట్ నేను ఆస్పరి మండలం కానీ దేవనకొండ మండలం కానీ ఓలుగుంద మండలం కానీ ఆలరి మండలం ఈ చిపీరి మండలానికి నేను పోలేదు. కానీ ఈ 4 మండలాల ప్రాక్టికల్గా అన్ని చోట్ల తిరిగాను. ఇట్లా అంటే ఒక గ్రామ స్థాయి లీడర్గానే తిరిగారు. గ్రామ స్థాయి ఆయన మీద అభిమానంతో తిరిగాం. ఓకే, ఏదో రాజకీయాలు కానీ ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశం ఏం లేదు. ఓకే, ఆయనతో పాటు ఆయన వెంట ఆయన అభిమానం మీద తిరిగాం. మనకు అప్పుడు ఇక లోకల్గా మన ఇప్పుడు తాలూకా లీడర్ కలవాలంటే మనకి ఒక మండలంలో లీడర్ ఉండాలి. ఆ రకంగా మనం ఒక మండలంలో వెతికితే ఒక ఈ ఆల్లరివి భీమప్ప చౌదరి అని చెప్పేసి మాకు అప్పుడు వచ్చాం. ఆయన నుంచి మనకు జయరామన్న కూడా చాలా సానుకూలంగా అప్పుడు ప్రజెంట్ మండల కన్వీనర్ భీమప్ప చౌదరి ఇక్కడ ప్రజెంట్ మండల కన్వీనర్గా పనిచేసేవాడు. మాకు కూడా చాలా సొంత రిలేషన్ పక్క ఉన్నట్ల ప్రతి విషయం చిన్న విషయం ఉన్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మమ్మల్ని ముందు నిలబెట్టి భీమప్ప చౌదరి కూడా చేసేవాడు. ఎలా అన్నా మరి అప్పుడు గుమ్మనూరు జయరామ్ గారు పిఆర్పి నుంచి మీరు ఆయన అడుగుజాడల్లో నడవటం జరిగింది ఇక్కడ. మళ్ళీ ఆయన పిఆర్పి నుంచి వైసీపీలోకి రావటం, వైసీపీలో ఎమ్మెల్యేగా గెలవటం, మరి ఆయన మినిస్టర్ కావటం, ఇలా అన్ని పదవులు అధిగమిస్తూ ఒక స్థాయికి వచ్చిన లీడర్గా, ఒక పవర్ఫుల్ లీడర్గా ఇక్కడ ఎదిగారు మన ఏరియాలో. మరి ఆయన వెంట అడుగుజాడల్లో నడిచిన మీరు మళ్ళీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు బీజేపీలో కొనసాగుతున్నారు ఇక్కడ. ఇంటర్ రాజకీయం అన్నాక ఊరన్నాక మంచి చెడ్డ అన్నీ ఉంటాయి. అదేవిధంగా మనకి రాజకీయాల్లో ఎదుగుదలను చూడకుండా కొంతమంది ఓర్పు లేక తప్పుడు ప్రచారాలు కానీ తప్పుడు మాటలు కానీ గుమ్మనూరు జయరామ్ అనే వ్యక్తితో గుమ్మనూరు జయరామ్ అనే ఒక ఆయన మనసులో బసవరాజు అనేది ఒక బ్రాండ్గా పేరు నిలబడిపోయింది. చిత్రవట్టి అంటే బసవరాజు. జయరామ్ ఒక్కటే కాదు, జయరామ్ అయినా కానీ సీనప్పన్న కానీ భీమప్ప చౌదరి కానీ ఎటువంటి చిన్న ప్రోగ్రామ్ ఉన్నా కూడా బసవరాజుకి ఫోన్ చేయాలా, బసవ అంటుండే. గుమ్మనూరు జయరామ్ వచ్చేసి చెప్పు బసవ అంటుండే, బసవ అంటాడు. అదే రకంగానే ఆయన కూడా ఫోన్ చేసేవాడు. అదేవిధంగా సీనప్పన్న చేస్తుండే. ఆల్మోస్ట్ వాళ్ళు ఇద్దరు మిస్ అయినా భీమప్ప చౌదరి ఖచ్చితంగా ఫస్ట్ ఫోన్ మాకు చేస్తుండే. ఆ రకంగా ఉండేదాన్ని కొంతమంది ఏమనుకున్నారో, నన్ను వీడు రాజకీయంగా ఎదుగుతాడు అనుకున్నారో, మరి ఎలా అనుకున్నారో తెలియదు. కానీ ఆ రకంగా 2014లో తిరిగాము. 2019లో ఎలక్షన్లో ప్రచారం చేసాము, నామినేషన్ వేసాము గుమ్మనూరు జయరామ్ గారిది. ఆ మూమెంట్లో మేము కొంచెం న్యూట్రల్ అయ్యాము. ఎందుకంటే కొంచెం అనివార్య కారణాలలో న్యూట్రల్ అయ్యాము. ఎందుకంటే గుమ్మనూరు జయరామ్ మన అతనే, భీమప్ప చౌదరి మనోడే చెప్పుకోవచ్చు మనం అనే విధానంలో భీమప్ప చౌదరి కూడా మన వాళ్ళే అనుకునే నేను అనుకున్నాం. ఊర్లో ఉన్న వాళ్ళు ఉంటారు చూడు కొంతమంది పట్టణ వాళ్ళు, అలాంటి వాళ్ళు ఏం చెప్పారో తెలీదు. అప్పటి నుంచి నాకు ఆయన నుంచి ఫోన్ కాల్స్ రాలే, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకా ఆయన మినిస్టర్ అయిపోయారు. ఓకే, అంటే గుమ్మనూరు జయరామ్ నుంచి మీకు ఫోన్ రాలే? ఓకే, అంటే మీ గురించి ఎవరైనా బ్యాడ్గా చెప్పారు అనుకుంటున్నారా? నేను అనుకుంటున్నా, చెప్పారే అనుకుంటున్నా. ఓకే, చెప్పారంట? చెప్పారు, పక్కా చెప్పారు. అంటే మీకు కాని వాళ్ళ
మీరంటే పడిన వాళ్ళు చెప్పారంట. నేనంటే పడని వాళ్ళుగా నా ఎంట తిరిగే వాళ్ళే చెప్పారు. దాని నుంచి ఇప్పుడు గుమ్మనూరు జయరాం నుంచి 2009 నుంచి నేను తిరుగుతున్నాను కాబట్టి గుమ్మనూరు జయరాంని ఇంతవరకు నేను పలానా ఒక పదవి కావాలన్నా నేను కోరలే. భీమప్ప చౌదరిని కూడా కోరలే, అన్న నాకు ఇలాంటి పోస్ట్ కావాలి ఖచ్చితంగా అని కూడా నేను ఆశించలే. ఆయన మీద అభిమానంతో తిరిగాం అంతే. ఒక రకంగా అది కొంచెం ఇష్యూ అయింది. అట్లా ఆయన నుంచి ఎటువంటి ఫోన్ కాల్స్ రాలే. మినిస్టర్ అయిపోయినాడు, ఇంకా బిజీ షెడ్యూల్లో ఉంటాడులే అని చెప్పేసి మనం కూడా న్యూట్రల్లో ఉన్న టైంలో మనకి బీజేపీ నుంచి కొంచెం ప్రెషర్ ఎక్కువ వచ్చింది. ఓకే, అంటే ఆయన ఇన్స్పైర్గా తీసుకొని ఆయన అడుగుజాల్లో నడిచారు. మీ గురించి మీకు కాని వాళ్ళు ఎవరో చెడుగా చెప్పారని చెప్పి ఆయన నుంచి ఫోన్ రాలేదని మీరు అంటున్నారు. ఒకవేళ ఆయన ఏసీపీగా మినిస్టర్గా అయిన తర్వాత బిజీగా ఉంటాడు అని కూడా మీరే అంటున్నారు. మరి అలాంటి టైంలో ఆయన ఒకవేళ బిజీగా ఉన్నారు కాబట్టి మీకు ఫోన్ చేయలేకపోయి ఉండొచ్చు. ఒకవేళ మీరు ఏమైనా వెళ్ళి కలిసి మాట్లాడడం ఇలా మాట్లాడలేదు. నేనే వద్దనుకున్నా. ఇప్పుడు ఆయన బిజీగా ఉండొచ్చు, అంటే లోకల్ గా రోజు తిరిగే లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళైనా చెప్పొచ్చు కదా, వాళ్ళైనా ఇన్ఫర్మేషన్ చేయొచ్చు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేనప్పుడు నేనేం చేస్తాను, నేను నా మనసుకి ఏమనిపించిందంటే వీళ్ళు వద్దనుకున్నారేమో, వాటికి నేను స్టాప్ అయినా. మీరు అంటే మీ వ్యక్తిగతంగా పోయి ఎప్పుడు మాట్లాడింది అయితే లేదు, నేను మాట్లాడింది లేదు. వ్యక్తిగతంగా నా ప్రాబ్లమ్స్ వ్యక్తిగతంగా నాకు ఈ పని ఉందని చేసి పెట్టమని నేను గుమ్మనూరు జయరాం దగ్గరకి వెళ్ళలేదు, సీనప్పన్న దగ్గరికి వెళ్ళలేదు, భీమప్ప చౌదరి దగ్గరికి వెళ్ళలేదు. ఏమున్నా ఊరు సమస్యలు ఉన్నప్పుడు పోయినాము, కానీ పలానా నా సొంత వ్యక్తిగతంగా నా పని ఉందని నేను ఒక్క పని కూడా జయరామన్నతో చేయించుకోలేదు. ఓకే, నేను అడగలే. నాకు పలానా పోస్ట్ కావాలని నువ్వు ఖచ్చితంగా కేటాయించాలని కూడా నేను అడగలే. ఏ విషయంలో నేను అడగలే. ఊరికి వస్తే ఊర్లో 100 మందిలో కూర్చున్న బసవా అనే పిలిచే మనసత్వం ఉన్న గుమ్మనూరు జయరాం. ఓకే, ఆ లీడర్గా ఈ తాలూకాలో ఎక్కడ ఏ లీడరు లేడు కూడా. అంటే ఒక చిన్న సామాన్య కార్యకర్తను కూడా పేరు పెట్టి పిలిచేంత మనసత్వం ఉన్న వ్యక్తి అంటే నాకు గుమ్మనూరు జయరాం అని నేను చెప్పగలను. ఓకే, ఇప్పుడు ఆయన పార్టీ వేరే, నా పార్టీ వేరే అయ్యుండొచ్చు, నా రాజకీయ అడుగులు వేసిందే గుమ్మనూరు జయరాం చూసే. ఎందుకు మీరు అంత పెద్ద డిసిజన్ తీసుకొని మళ్ళీ అంతవరకు ఆయన అడుగుజాడలో నడిచిన బసవరాజు ఒక్కసారిగా బీజేపీలోకి ప్రెజర్ వచ్చినప్పుడు కావచ్చు, ఎవరైనా పిలిచినప్పుడు కావచ్చు, మీరు వెళ్ళాలనుకున్నప్పుడు కావచ్చు, ఒక్కసారి అయినా మరి గుమ్మనూరు జయరాం గారికి చెప్పారా, అన్న ఇలా ఉంది మరి ఇలా వెళ్తున్నా, లేదంటే ఇది నా సిచ్యువేషన్, మీరేం ఇది పట్టించుకోవట్లేదు అని ఏమైనా మాట్లాడడం కానీ ఏమీ జరగలేదా? 2019 నామినేషన్ వేసిన రోజు నుంచి 11వ తారీఖు నామినేషన్ వేసిన గృహప్రవేశం ఆ రోజు నుంచి కాల్స్ నేను ఫోన్ చేయలే ఆయనకి. ప్రజెంట్ అసలు ఏం చేయలే, నేను అడగలే, చేయలే. నేనే రాజకీయాలుగా దూరంగా ఉన్నా. ఆ విషయం ఆ టైంలో నాకు థాట్ వచ్చింది, వేరే థాట్. అంటే ఏదో బిజినెస్ ఫీల్డ్లో మనం ఏదైనా ఒకటి ఉండాలని చెప్పేసి కిరాణా షాప్, హోల్సేల్ షాప్ అని చెప్పేసి కిరాణా షాప్ పెట్టా ఊర్లో. ఓకే, ఊర్లోనే పెట్టినా. పెట్టుకొని దాని పరంగా నడుచుకుంటూ పోయే లోపల మాకు బీజేపీ తరపు నుంచి ఫుల్ కొంచెం ప్రెజర్ వచ్చింది. ఓకే, ఆల్రెడీ నువ్వు వైఎస్ఆర్లో పని చేసావు, బాగా యాక్టివ్గా ఉన్నాడని చెప్పేసి చాలా మంది దానికి ఫోన్స్ వస్తుంటే, అధికారంలో ఉన్న పార్టీ ఉంది మరి బీజేపీ పార్టీ ఎందుకని ఆలోచనలో ఉండి ఆలోచన చేసి కొన్ని రోజులు చూసుకుంటుంటే, నాకు నచ్చినటువంటి ఒక పార్టీ ఎన్నుకుంటే కథానాయకుడిగా మనమే నిలబడాల ముందు అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీని ఎంచుకోవడం జరిగింది. ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా పార్టీ జాయిన్ అయిన వెంటనే మండల కన్వీనర్గా పోస్ట్గా ప్రకటించడం కూడా జరిగింది. అంటే బీజేపీ పార్టీలోకి మిమ్మల్ని ఎవరు ఆహ్వానించారు? ఫస్ట్ టైం ఎవరు సమక్షంలో మీరు బీజేపీ కండువా పుచ్చుకోవటం జరిగింది బసవరాజు? నేను ఇక్కడ బీజేపీ కండువా పుచ్చుకోవడానికి మాజీ జిల్లా అధ్యక్షుడు రామస్వామి అని ఉన్న ప్రజెంట్, అప్పుడు మాకు ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షుడు రామస్వామి. నెక్స్ట్ నేను పార్టీలో కండువా వేసి ఆహ్వానించిన వ్యక్తి అయితే రచిక కార్పొరేషన్ చైర్మన్ సి సావిత్రి మేడం గారు, అడ్వకేట్. ఓకే, ఆ మేడం ఆధ్వర్యంలో మా ఆలరి మండలంలోనే జాయినింగ్ జరిగింది. కండువా వేసి ఆ రోజే మండల కన్వీనర్గా ప్రకటించి వెళ్ళారు. బీజేపీ ఆలరి మండల కన్వీనర్గా బసవరాజుని ఇక్కడ ప్రకటించడం జరిగింది. ప్రకటించి ప్రెస్ మీట్ ఇచ్చి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించి ఆ రోజే ప్రకటించి వెళ్ళింది. ఆ రోజు నుంచి అనేక కార్యక్రమాలను పార్టీ పరంగా కానీ మా పార్టీ పరంగా ఇంకా వేరే దాని గురించి నేను ఆలోచన చేయలేదు. ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇంకా పూర్తిగా పార్టీకి దూరమై వచ్చారు.
మీరంటూ ఒక పార్టీని ఎంచుకున్నారు. ఇంకా ఆ పార్టీలో మీకంటూ కూడా మండలంలో ఒక క్యాడరీ ఇచ్చి మిమ్మల్ని ఒక స్థానంలో కూర్చోపెట్టింది కాబట్టి ఇంకా వేరే పార్టీ గురించి ఆలోచించే విషయం కూడా మీకు రాదు. మరి మీ బీజేపీ పార్టీకి సంబంధించి ఇక్కడ అంటే ఎలాంటి మీరు మీ మండలానికి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రోగ్రామ్స్ కానీ ఎలాంటి కార్యక్రమాలు కానీ ఇక్కడ అంటే ఈ బ్యాక్వర్డ్ ఏరియా ఈ నియోజకవర్గం ఈ మండలాలకు కావచ్చు ఎలాంటి దాని మీద మీరు ఎక్కువగా పోరాటం చేయటం జరిగింది బసవరాజు ఇక్కడ? అంటే ఇక్కడ వచ్చేసి మనకి భారతీయ జనతా పార్టీ నుంచి ఎటువంటి స్కీమ్స్ వస్తుందంటే ప్రజలకు ఏమి తెలియడం లేదు. అనే వారికి స్కీమ్లు ఉన్నాయి. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కార్డ్ అని చెప్పేసి ఒక మంచి స్కీమ్, అలాంటిది హాస్పిటల్లో కొంచెం మాట్లాడి వికసిత్ భారత్ అని చెప్పి సంకల్పయాత్ర ప్రోగ్రామ్ పెట్టారు. ఓకే, సెంట్రల్గా ఓవరాల్గా ప్రతి స్టేట్లో పెట్టారు మా పార్టీ నుంచి. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీసే కార్యక్రమం కండక్ట్ చేయాలి ప్రోగ్రామ్స్, మేము గెస్ట్గా వెళ్ళాలి. ఆ బాధ్యత కూడా అంత పెద్ద బాధ్యత కూడా ఇచ్చింది పార్టీ. ఆ బాధ్యతలో నిలబడి రైతుకి ఏమొచ్చింది ఏమి రాలే మాకు మాట్లాడే అవకాశం ఈ వైసీపీ గవర్నమెంట్లో మాట్లాడే అవకాశం ఎక్కడ ఇవ్వలే. ఓకే, ఎక్కడ ఇవ్వలే, ఎక్కడ ఆఫీసులో కూడా మాట వినలే. అప్పుడు ఎప్పుడైతే 2019 2020లో 2022లో వికసిత్ భారత్ అని చెప్పేసి 2022లో ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. దాంట్లో భాగంగా ఎంపీడీఓ కానీ ఏపీఎం కానీ ఎంఆర్ఓ కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పనిచేయాల్సింది ఆ పార్టీ ఆ ప్రోగ్రామ్కి. ప్రతి ఒక్క పంచాయతీ ఎన్ని పంచాయతీలు ఉంటే అన్ని పంచాయతీలు. ఓకే, అలా మేము కొంచెం జనాల్లో కొంచెం అప్పుడు మండల కన్వీనర్ కొనసాగిన అప్పుడు ఎక్కువ మూమెంట్ జనాల్లో పబ్లిసిటీ వచ్చింది అప్పుడు. అంటే వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ కార్డు అయితే, ఉజ్వల్ గ్యాస్ అయితేనేముంది, ఇంటింటి కొలాయి అయితేనేముంది, అనేక కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం పెడుతుంది, మీకు వస్తున్నాయా లేదని చెప్పేసి అప్పుడు వివరించడం వల్ల కొంచెం జనాల్లో బీజేపీ ఇక్కడ ఉంది, ఒక ఫలానా ఒక లీడర్లు ఉన్నారు, ఒక కార్యకర్త ఉన్నారు అని చెప్పి జనాల్లో కొంచెం మెసేజ్. ఆలర్వి మండలంలో బీజేపీ మండల కన్వీనర్గా బసవరాజు కూడా మనకంటూ ఉన్నాడని బీజేపీ కార్యకర్తలకు ఒక భరోసా అనేది ఏర్పడింది ఇక్కడ. ఓకే, రైట్. మరి 2024 ఎలక్షన్ మూమెంట్ అంతా చూసాం మనం. మరి ఇక్కడ కూటమి అలయన్స్లో భాగంగా మరి టీడీపీకి ఇక్కడ టికెట్ దక్కడం జరిగింది వీరభద్రగౌడ్ గారికి ఆలూరు నియోజకవర్గంలో. మరి మీరు కూడా కూటమి అలయన్స్లో భాగంగా బీజేపీ పార్టీకి సంబంధించిన మరి హాలర్వి మండలానికి సంబంధించిన ఒక మండల కన్వీనర్గా బసవరాజు గారు. మరి ఇక్కడ ఆ ఓటమికి కారణం ఏమంటారు? ఓటమికి కారణం అనేది ఏం లేదు, కానీ ఆయన వీరభద్రగౌడ్ ఈ కూటమి అభ్యర్థి అయినటువంటి వీరభద్రగౌడ్ గారు చాలా మంచి వ్యక్తి అనే నా అభిప్రాయం. అంటే చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి కొంచెం పార్టీ వీక్ అయింది, కానీ ఈయన కూడా కొంతమందిని కలుపుకోవడం లేక పార్టీని కొంచెం వీక్ అయిందని నా భావన. ఓకే, నాదే అని కాదు, ఆలరి మండలంలో అందరి నోట్లో వచ్చే మాట ఇదే. ఓకే, సరిగ్గా వీరభద్రగౌడ్ గారు అందరిని కలుపుకోలేకపోయాడు, మేనేజ్ చేసుకోలేకపోయాడు అందరినీ. దీనివల్లనే ఓటమికి కారణం అని చెప్పి బలంగానే వినబడుతుంది ఆలరి మండలంలో. ఓకే, ఆలరి మండలంలో అని కాదు, తాలూకాలోనే వినబడుతుంది. మరి బీజేపీ పార్టీ నుంచి మీరు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆలరి మండలంలో మీ మాట కూడా ఇదేనంటారా? మా మాట అనేది కాదు, టీడీపీలో వర్గాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు 2019లో 2024లో అలయన్స్ రాకపోతే బీజేపీ తరఫున మనం కూడా ఒక స్థాయిలో ఉండి రిఫరెన్స్ లెటర్ ఇచ్చాం. ఏమని, ఆలూరు కాన్స్టిట్యున్సీ బీజేపీ టికెట్ మాకు కేటాయించాలని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షుడు దగ్గుబాటి పురంధేశ్వర్ మేడం కూడా కలవడం జరిగింది, ఆమె బయోడేటా కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆమె కూడా సానుకూలంగా స్పందించింది. ఖచ్చితంగా అలయన్స్ లేకపోతే ఖచ్చితంగా కేటాయిస్తాము. మా కమ్యూనిటీ కూడా మా సంఘాల వాళ్ళతో కూడా పెద్దలతో కూర్చొని మాట్లాడి అందరినీ కూడా ఒక రోజు కర్నూలు తీసుకెళ్ళి ఆదోని ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే డాక్టర్ పార్సార్థ గారితో కూర్చొని మాట్లాడి మాట ఇచ్చారు ఆయన. ఏమని, 2024 అలయన్స్ లేకపోతే కుర్రవ బసవరాజు గారికి ఎమ్మెల్యే టికెట్ ఖచ్చితంగా కేటాయిస్తామని చెప్పేసి కూడా మాట ఇచ్చారు. ఓకే, ఆర్థికంగా కూడా నేను సహాయం చేస్తాను, నీ చేతనైనంత నువ్వు పెట్టుకో, నేను కూడా ఆర్థికంగా సహాయం చేస్తానని చెప్పేసి కూడా ఒక డాక్టర్ పార్సార్థి వాల్మీకి గారు కూడా చెప్పడం జరిగింది. రైట్. ఓకే, మరి ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా అంటే
ఇక్కడ కూటమి అలయన్స్లో ఆల్రెడీ టీడీపీ ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి మళ్ళీ ఆలూరు నియోజకవర్గంలో దాదాపుగా మేము చేస్తున్న ఇంటర్వ్యూస్లో టీడీపీ కార్యకర్తలతోనే చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ గెలిచినా మేము ప్రతిపక్షంలోనే ఉన్నట్టుగానే ఉంది అని చెప్పి చాలామంది వాపోయారు మా దగ్గర. మరి మీరు కూడా దాంట్లోనే భాగం కాబట్టి ఒక తాట మీద మీరు ముందుకొచ్చి ప్రభుత్వాన్ని ఏర్పరిచిన బీజేపీ జనతా పార్టీ కూడా ఒక భాగం కాబట్టి మరి ఇక్కడ మీ నియోజకవర్గంలో ఆలూరు నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది అనేది ఉందా? టీడీపీ కార్యకర్తలకే న్యాయం జరగడం లేదు, బీజేపీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని నేను చెప్పడంలో మీకు బాగుండదు. టీడీపీ కార్యకర్తకే న్యాయం జరగడం లేదు. ఎక్కడ ప్రతి ఒక్క పెద్ద లీడర్ అయినా చిన్న లీడర్ అయినా కార్యకర్త అయినా ఎవరికి టీడీపీ వాళ్ళకు కూడా న్యాయం జరగడం లేదు. ఇక్కడ 2-3 గ్రూపులుగా విధాలుగా అయిపోయిన తర్వాత ఎవరి దగ్గరికి పోవాలి? మేము ఎవరి దగ్గర పని చేయించుకోవాలా? వీళ్ళ దగ్గరికి పోతే వాళ్ళ కోపం, వాళ్ళ దగ్గరికి పోతే వీళ్ళ కోపం అనే మైండ్ సెట్లోనే జనాలు ఎవరి దగ్గరికి పోవాలని ఎవరికి తెలియడం లేదు. అలా ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళకి ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఓకే, భారతీయ జనతా పార్టీ కోసం కూడా మేము ఇంతలా కష్టపడలే, పని చేయలే. అలాంటిది కూటమి అభ్యర్థి అయినటువంటి వీరభద్రగౌడ్ గారికి చాలా కష్టపడి పనిచేసాం. ఆలరి మండలంలో పిన్ టు పిన్ విలేజ్ మేము పోలేదు అనేది లేదు. ప్రతి ఒక్క రోజు 1 మంత్ వరకు ఆయనకి ఎలా తిరిగామో ఇక్కడ లోకల్గా ఉన్న మండల కన్వీనర్ అయితేమి, క్లస్టర్ ఇన్ఛార్జీలు అయితేమి, అందరితో టీడీపీ నాయకులతో అయితేమి అందరితో కలిసి వాళ్ళ రావడం కన్నా ముందు ఇప్పుడు ఇన్ని రోజులు అధికారంలో భారతీయ జనతా పార్టీ 736 జిల్లాలో అధికారంలో ఉన్నాం. ఈ వైసీపీ ప్రభుత్వం 26 జిల్లాల్లో మాత్రమే అధికారంలో ఉంది. అలాంటప్పుడే భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి న్యాయం జరగలే, టీడీపీ వాళ్ళకి న్యాయం జరగలే. వాళ్ళని కూటమి అభ్యర్థి అయినా గెలిస్తే, కూటమి ప్రభుత్వం వస్తే మా కార్యకర్తలకు కానీ మాకు కానీ పనులు జరుగుతాయనే ఉద్దేశంతో పగలు రాత్రి అనకుండా టీడీపీ ఇన్ఛార్జ్ ఓన్లీ ఆలరి మండలం అని కాకుండా ఆల్మోస్ట్ దేవనకొండ కానీ, ఆస్పరి కానీ, ఒలుగుంద పోలే, ఆస్పరి దేవనకొండ మండలం వీరభద్రగౌడ్ గారి వెనుక రోజు మా కాన్వాయ్ ప్రతి ఒక్క రోజు డైలీ ఏమి ఆశించలే, ఆయన గెలుపు కొరకే పనిచేశాము. ఓకే, అలాంటి వాళ్ళకే న్యాయం జరగడం లేదు, టీడీపీ కార్యకర్తకే జరగడం, బీజేపీ వాళ్ళకి ఏం జరుగుతుంది? మరి ఇలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నట్టు ఏమన్నా నియోజకవర్గంలో మీ దృష్టికి ఏమన్నా వచ్చినవి ఉన్నాయా? బీజేపీ పార్టీ ఏడైనా, బీజేపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎక్కడైనా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అనేది సందర్భాలు మీ దగ్గరికి వచ్చాయా, మీ దృష్టికి వచ్చాయా? దృష్టికి వచ్చాయి. వచ్చినా మనం ఇప్పుడు ఆ సమస్యలను తీసుకొని తీర్చలేము, ఆ పరిస్థితుల్లో లేము. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నేనేమంటానంటే పెద్ద దిక్కు అయినటువంటి కూటమి అభ్యర్థి అంటే పెద్ద దిక్కు అంటే ఏమి, ఇక్కడ టీడీపీ ఇంపార్టెంట్ పాత్ర పోషించేది టీడీపీ కార్యకర్తలదే పనులు జరగడం లే. ఇప్పుడు బీజేపీ కార్యకర్తల సమస్యలు ఉన్నాయని చెప్పి నా దగ్గరకు వచ్చినప్పుడు వరకు నేనేం చెప్పగలను? నా చేతనైనంత నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడగలను, కానీ ఒకవేళ ఆల్మోస్ట్ పని అయ్యే విధానం ఉంటే చేయగలరు, కాని పక్షాన్ని ఏం చేస్తారు? నేను 2009 నుంచి రాజకీయం చేశాను కానీ చూశాను, కానీ ఈ 2024 నుంచి 25 వరకు ఈ రాజకీయం ఎక్కడ చూడలేదు. ఓకే, అంత భయంకరంగా ఉంది రాజకీయం. ఓకే, మరి మొత్తానికైతే నెక్స్ట్ మరి ఇక్కడ బసవరాజుకి ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి బీజేపీ తరపున ఎమ్మెల్యే టికెట్ కూడా మరి ఆఫర్ చేశారు. మరి సపోర్ట్గా నిలుస్తాం ఆర్థికంగా కూడా అని చెప్పి మీరే అంటున్నారు. మరి డాక్టర్ మరి పార్థసారథి గారు అన్నారని ఆదోని ఎమ్మెల్యే గారు, మరి మీ ఆలోచన మరి ఎలా ఉంది? ఆలోచన ఖచ్చితంగా 2024లో కూటమి ఏర్పడకపోయింటే 24లోనే టికెట్ ఖచ్చితంగా కేటాయించేవాళ్ళు. మా కుర్వ సామాజిక వర్గం 70,000 ఓటర్స్ ఉన్నారు. అదేవిధంగా వాల్మీకి సోదరులు అయితేనేమి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని కులాలు కూడా మాకు సానుకూలంగా స్పందిస్తాయనే ఒక బలమైన నమ్మకం ఉంది మాకు. ఓకే, ఆయనకి డాక్టర్ పార్థసారథి కూడా ఇదే మాటే చెప్పారు, అన్ని కులాలు మనకు అనుకూలంగా ఉన్నాయి, మనం 24లో అలయన్స్ రాకపోతే ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేయగలను, చేస్తాను కూడా అని చెప్పేసి మాట ఇచ్చారు. ఒకవేళ ఇంకా ఈ అలయన్స్ 2024 వరకు ఉంది, కొనసాగుతుంది, 29 వరకు కొనసాగింది. 29లో అలయన్స్లో మనం లేకపోతే ఖచ్చితంగా టికెట్ తీసుకురావడానికే ట్రై చేస్తామని కూడా చెప్పగలను. రైట్, మరి బసవరాజు గారి లక్ష్యం ఏంటి? మీ లక్ష్యం ఏంటి? మీ ఏం ఏంటి? మీ టార్గెట్ ఏంటి? అంటే నాకు ఇంతకుముందు 2019 నుంచి 14లో నాకు ఎటువంటి ఆలోచన లేదు.
అంటే ఒక వార్డ్ మెంబర్ గెలవాలి, సర్పంచ్ కావాలి, ఎంపీటీసీ కావాలి, నేను ఇంకా పలానా హోదాలో పోవాలనేసి ఉద్దేశం ఉండలేదు కాదు. 2019లో నాకు జరిగినటువంటి నష్టాన్ని దృష్టిలోకి తీసుకొని మాకు ఎవరైతే అన్యాయం చేశారో, ఎవరైతే అనగదొక్కారో వాళ్ళ పై చేయి ఉండాలని చెప్పేసి ఒక కోరిక అయితే ఉంది. దేవుడు ఆశీర్వదించాలి, ప్రజలు దీవించాలి. అనుకున్న టైంకి సానుకూలంగా స్పందిస్తే వాళ్ళకన్నా పై చేయిలో ఒక భాగంగా చూపించాలనేది నా మనసులో ఉంది. రైట్. సినిమాలు చూస్తారా బసవరాజ్? ఎక్కువ లేదు, తక్కువ. అంటే ఎవరికైనా అభిమాన బసవరాజ్? అలా అని ఏం లేదు, అందరూ ఓకే. ఎలాంటి టైప్ ఆఫ్ సినిమాలు చూస్తుంటారు? ఎలాంటి టైప్ ఆఫ్ అంటే అలా ఏమని చెప్తున్నా, మూవీ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఇప్పుడు ఉన్న హీరోలు కావచ్చు, అప్పుడున్న హీరోలు కావచ్చు, ఎవరే సినిమాలైనా ఇంట్రెస్ట్గా చూసిన సందర్భాలు అయితే ఏం లేవంటారా? నేను ఎక్కువ కొంచెం మహేష్ బాబు సినిమాలు అయితే. మహేష్ బాబు, ఓకే. అభిమానం అనుకోవచ్చా మహేష్ బాబుకి? ఏమన్నా అలా అని కాదు, అనుకున్నా పర్లే, అనుకోకపోయినా పర్లే, బట్ నేను సినిమాలు అయితే ఎక్కువ ఆయన మహేష్ బాబు సినిమాలు చూస్తాను, ఇంట్రెస్ట్గా చూసి. ఏమైనా ఇన్స్పైర్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి ఆయన చూసి, ఆయన సినిమాలు చూసి? అలా అని కాదు కానీ కొంచెం మోటివేషన్, అంటే ప్రజల్లో ఎలా ఉండాలి, ఆయన కొంచెం సినిమా ఆయన సినిమా తీసారంటే ఒక మెసేజ్ ఉంటుంది ఏదైనా కానీ. ఓకే. దానిలో భాగంగా కొంచెం. ఓకే. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మరి జనసేన అధినేత, మరి మీ కూటమి భాగంలో ఉన్న ఒక పార్టీకి అధ్యక్షుడైన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. మరి ఒక జనసేన అధినేత గురించి మాట్లాడదలుచుకుంటే, ఒక బీజేపీ లీడర్గా మీరు ఏం మాట్లాడతారు ఆయన గురించి, పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ వచ్చేసి హార్డ్ పర్సన్, హార్డ్ వర్కర్ పర్సన్, యాక్టివ్ పర్సన్. నాకు తెలిసి డైనమిక్ లీడర్ అని నేను చెప్పగలను పవన్ కళ్యాణ్ అంటే. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయన వచ్చిన విధానం కానీ, ప్రజల గురించి ఆయన తెగింపు కానీ, మాటలు కానీ చాలా ఘాటుగా ఉంటాయి. నేను ఆయన తరపున అయితే గుడ్ విల్లే ఉంది నాకు. రైట్. ఓకే. మరి ఇప్పుడున్న పబ్లిక్కి బసవరాజ్, ఇప్పుడున్న యువతరానికి ఎలాంటి మెసేజ్ ఇస్తారు మీ తరపు నుంచి? తరపు నుంచి మెసేజ్ అనేది ఏమో, ముందుగా విద్యాపరంగా బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలి, వ్యక్తిగత రాజకీయాలకి పోవద్దండి. రాజకీయంగానే చూడాలి. రాజకీయం ఎక్కడి వరకు చేశామంటే అక్కడికే స్టాప్ చేసుకోవాలి. వ్యక్తిగత రాజకీయం బాగుండదు, నా ఉద్దేశం అది. వ్యక్తిగతంగా రాజకీయాలు చేయకూడదు. ఓకే. చాలా రాజకీయం పరంగా అందరూ ఎదగాలని ఉంటారు కానీ రాజకీయం ఎంతవరకు చేయాలి అంతవరకే బాగుంటుందని నా ఆలోచన. వ్యక్తిగతంగా ఇప్పుడు నేను ఒక మాట దూషించానంటే నా పైన ఇంకో మాట దూషించడం కానీ, నేను వాళ్ళపైన ఇంకోటి దూషించడం, అది వ్యక్తిగతంగా పోతుంది. పార్టీ ఇప్పుడు టీడీపీ లేదా బీజేపీ, జనసేన ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీ వరకే చూసుకోవాలి. అలా అని చెప్పేసి నేను పార్టీలో, ఇప్పుడు పార్టీ క్యాండిడేట్ ఉంటాడు, పార్టీ క్యాండిడేట్ని పట్టుకొని పోకూడదు. మనం పార్టీ కోసం పనిచేసేవాళ్ళం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వస్తుంటారు, పోతుంటారు, రాష్ట్ర అధ్యక్షులు వస్తుంటారు, పోతుంటారు. ఇక్కడ లోకల్ ఉండేది మనమే కదా. మన పార్టీ పరంగా మనం ఎవరు వచ్చినా పోస్ట్ చేంజ్, క్యాండిడేట్ చేంజ్ అవ్వచ్చు. మన లక్ష్యం ఏముంది? భారతీయ జనతా పార్టీలోనే పనిచేయాలి. అంటే అలానే నేను ఎదుట ఉన్న వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ మీద దృష్టి పెట్టాలి. అంతేగాని అక్కడ వరకే కుళ్ళు కుతంత్ర రాజకీయాలు చేయకూడదు. వ్యక్తిగత రాజకీయాలు వద్దు. ఏదన్నా రాజకీయం, వ్యక్తిగతమే. నేను ఒకటే చెప్పేది, ఇప్పుడు సంతోషంగా ఉన్నవాడు నెక్స్ట్ బాధపడతాడు. ఇప్పుడు బాధతో రాజకీయాలకు ముందుకెళ్ళిన నెక్స్ట్ ఫ్యూచర్ లో బాగుపడతాడనే నా ఆలోచన. రైట్. మరి బసవరాజ్ మాటల్లో మనం చూస్తున్నట్లయితే ఆవేశం కూడా ఉన్నట్టుంది. మరి రాజకీయాల్లో మనం చూసుకున్నట్లయితే మీరు గ్రామ స్థాయి లీడర్గా మొదట స్టార్ట్ చేశారు గుమ్మనూరు జయరాం గారి అడుగుజాడల్లో. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఎక్కడ వెనుదిరిగి చూసుకోలేదు మీ మాటల్లో తెలుస్తుంది మాకు. అంటే మండల కన్వీనర్గా కూడా 2 times కొనసాగుతూనే వస్తున్నారు. మరి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫైనాన్స్ పరంగా కావచ్చు, లేదంటే వ్యక్తిగత, మీరే అన్నారు వ్యక్తిగత, ఇలాంటి పరస్పర దాడులకు కావచ్చు, ఇలాంటివి ఏమన్నా జరిగి రాజకీయాలకి ఎందుకు వచ్చామరా అనుకున్న సందర్భం కానీ, అనుకున్న రోజు కానీ బసవరాజుకు ఏ రోజైనా వచ్చిందా? అంటే నాకు రాలేదు కానీ నాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పారు నాకు, రాజకీయాలు ఏముంది, ఎందుకు నష్టపోవడం, ఎందుకు దీని నుంచి ఏం ఉపయోగం లేదన్నారు. కానీ నాకు అలాంటివి ఇబ్బందులు వచ్చినప్పుడు నేను ఇంకా చాలా స్ట్రాంగ్గా అయ్యాను. ఇలాంటివి వచ్చినప్పుడు అనగదొక్కుని మనం పైకి వెళ్ళాలిరా, ఇలాంటి చిన్న చిన్న నోట్లకు మనము భయపడి ఇవి ఎందుకు వచ్చామరా, రాజకీయం ఎందుకు చేస్తామరా అంటే, ఇప్పుడు రాజకీయం లేనిదే వ్యవస్థనే లేదు. ప్రతి ఒక్క వ్యవస్థ కావాలా, వ్యవస్థ నడుస్తుందంటే రాజకీయం నుంచి.
అలాంటిది మనం ఎందుకు భయపడాలా అనే ఆలోచనతో ఉంది. రైట్. ఓకే, మరి ఇది మరి ఆలా హర్వి బీజేపీ మండల కన్వీనర్ అయినటువంటి మరి బసవరాజు దగ్గర మన ప్రోగ్రాం. మరి ఆయన అన్నట్టుగా రాజకీయాలు అనేది శాశ్వతం కాదు, రాజకీయాలే, వ్యక్తిగత దాడులు మాత్రం చేసుకోకుండా ఏ రాజకీయ పార్టీనైతే పనిచేస్తున్నామో ఆ రాజకీయ పరంగా పనిచేయాలి, కానీ వ్యక్తిగతంగా దాడులు చేసుకోవడం మంచిది కాదని చెప్పి ఆయన మన దగ్గర అంటున్నారు. మరి ఇది ఈరోజు ప్రోగ్రాం. ఇంకో లీడర్తో మీ ముందుకు వస్తా. నేను మీ గోవింద్ భార్గవ్, ఓ టు స్టూడియో. నమస్తే.